హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజోయ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా పాపకి చాలా చల్లగా ఏమైనా తినాలనిపిస్తుందట, అందుకే తన ఫేస్ అట్లా పెట్టిందండి. నైట్ 9 అయింది, అప్పటికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. అది ఎలా ప్రిపేర్ చేశాను, అది ఎలా ఉంది టేస్ట్, అసలు అది వచ్చిందా రాలేదా, మా పాప తిన్నాక హ్యాపీగా ఉందా లేదా, మీ ఇంట్లో కూడా ఇలా పిల్లలు ఎవరైనా ఐస్ క్రీమ్ అడుగుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ఫుల్ వీడియోలోకి వెళ్ళి వీడియో చూసేద్దాం. ఓకేనా? నాతో పాటు అందరూ వచ్చేయండి, టేస్ట్ నేను చూపిస్తాను మీకు అందరికీ. ఓకేనా? ఇంకా మన వీడియో వ్లాగ్స్ అవి మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అందరూ చూడండి, అందరూ ఎలా ఉన్నారు ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టేయండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకెవరు కామెంట్స్ పెట్టట్లేదు. నో ప్రాబ్లం, మీ ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా అది కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అదిగోని చూడండి, ఫ్రిడ్జ్లో చల్లగా పెట్టేస్తున్నాను. ఇంకా దాని తర్వాత మా పాప ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది అనేది కూడా నేను క్యాప్చర్ చేశాను. సో అది కూడా చూసేద్దామా మనందరం కలిసి? చూడండి, ఐస్ అయిపోయింది. నెక్స్ట్ మా పాపకి నెక్స్ట్ టేస్ట్ చూపించాను, తనకి సూపర్ నచ్చింది. అది తను ఆస్వాదిస్తుంది టేస్ట్ని. మీకు కూడా నేను అది షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి. ఓకేనా? ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేద్దాం.